హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం ఎలా ఉందనేది చూద్దామండి. 29వ తారీఖు 3వ నెల 2025 శనివారం రోజు ఎలా ఉంది అనేది, అదేవిధంగా రేపు ఉదయం అంటే 30వ తారీఖు 3వ నెల 2025 రేపు ఆదివారం ఎలా ఉందనేది చూద్దామండి. అదేవిధంగా రేపు ఉగాది కాబట్టి దాని ప్రత్యేకతలు కూడా ఎలా మనం ఆచరించుకోవాలి పూజ అనేది కూడా ఈ వీడియోలో తెలియజేయడం జరిగిందండి. మీ గనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం వీడియోలోకి వెళ్దాం రండి. ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్ష శనివారం. ఈరోజు అమావాస్య, ఉత్తర భాద్ర నక్షత్రం అండి. అమావాస్య రోజున ప్రకృతిలో సూర్యగ్రహణ ఆచరణ పద్ధతి ఏమీ లేదండి. ప్రపంచంలో కొన్ని చోట్ల సూర్యగ్రహణం అనేది ఈరోజు ఏర్పడుతుంది, కానీ దాని ప్రభావం అనేది మనకి మాత్రం లేదండి. కాబట్టి మనం ఎలాంటి ఆచరించాల్సిన పూజలు కూడా ఏమీ లేవండి. కాకుంటే రేపు ఉగాది కాబట్టి రేపు మీనరాశిలోకి 6 గ్రహాలు కలుస్తున్నాయి ఈరోజు. అలా కలుస్తున్నాయి కాబట్టి ఈరోజు యోగక్షేమము ప్రతి ఒక్కరు ఆచరించాలండి. సాయంత్రం చేసే యోగక్షేమము ప్రతి ఒక్కరు ఆచరించండి. ఈరోజు యోగక్షేమం మాత్రం ఇలా ఆచరించడం వల్ల ఈ 6 గ్రహాలు షష్టగ్రహ కూటమి ప్రభావం అనేది మన పైన చాలా వరకు తక్కువగా ఉంటుంది దాని ప్రభావం. అదేవిధంగా ఈరోజు గురు రాఘవేంద్ర స్వామి కానీ దత్తాత్రేయ కానీ ఆలయాలు ఉంటాయి కదా అండి. గురువుకు సంబంధించిన ఏ ఆలయాల్లో కానీ చాలా పూజలు జరుగుతాయంట అండి. మంత్రాలయంలో అయితే ఈరోజు రాఘవేంద్ర స్వామికి చాలా పూజలు ఘనంగా జరుగుతాయంట. కాబట్టి ఈరోజు మనం మంత్రబలంలో జపించవలసిన మంత్రం అండి. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః అని ఇలా కుదిరితే మంత్రాన్ని ఈరోజు జపించుకోండి. మనము రాఘవేంద్ర స్వామిని గురుదేవులను ఆరాధించినట్టు అవుతుంది. కాబట్టి కుదిరితే అందరి మంత్రాన్ని జపించుకోండి. ఈరోజు మంచి మాట అండి. విద్యం తదాతి వినయం అంటుంది శాస్త్రంలో. అంటే విద్య అనేది అభ్యసించిన వారికి ఎప్పుడూ కూడా విజయం అనేది, వినయము విజయము ధనము అనేది కూడా వాళ్ళంటే ఉంటుంది అని అర్థమంట అండి. అంటే మనము చిన్నపిల్లలు విద్యను అనుసరించినప్పుడు విద్యతో పాటు జ్ఞానం కూడా పొందుతారు. విద్య అభ్యసించడం వల్ల ధనం కూడా ఆకర్షించవచ్చును, సమాజంలో చక్కగా బ్రతకవచ్చును. కాబట్టి విద్య ఉన్నదనుకోండి, మనకు ఖచ్చితంగా జ్ఞానం కూడా అవసరం అండి. విద్యతో పాటు జ్ఞానం కూడా మనకు అందుతుంది విద్యను ఆచరించినప్పుడు. ఆ విద్యను జ్ఞానాన్ని ఆచరించడం రెండు ఉండడం వల్ల మనము దాన్ని ఉపయోగించి ఏదైనా పని చేసుకొని మనము డబ్బులు అనేది సంపాదించుకుంటాం కదా. అలా సంపాదించిన దాంతో మనం సంతోషపడతాము, ఇతరులను కూడా సంతోషపెడతాము. అంటే మన కుటుంబము కానీ మనం చేసే సహాయం పొందేవారు కానీ ఆ డబ్బులతోటి సంతోషపడతారు. కాబట్టి ఇలా విద్యను అనుసరించడం వల్ల చాలా చదువుకునే వయసులో చదువుకోవాలి, జ్ఞానం సంపాదించే వయసులో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ విద్యని అభ్యసించిన తర్వాత మనము సంపాదించే వయసు వస్తుంది. ఆ టైంలో మనము ఆ విద్యని మనం ఏదైనా వ్యాపారంగా మార్చుకొని కూడా దానితోటి సంపాదించుకోవచ్చు ధనాన్ని. ఆ వయసులో ధనాన్ని కూడా సంపాదించుకోవచ్చు. కాబట్టి విద్యను అనుసరించడం వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి చూసారు కదా. అదేవిధంగా ఈరోజు అమావాస్య కాబట్టి పితృదేవతలకు పిండాలు పెట్టవచ్చండి. ఈ గ్రహణం ఉందని ఆ పితృదేవతలకు ఇలా ఆచరించేవారు ఎవరైనా ఉంటే ఆచరించాలా వద్దా అని సందేహంలో ఉంటారు కదా. దాని ప్రభావం, గ్రహ ప్రభావం మన పైన లేదు. కాబట్టి పితృదేవతలకు పిండాలు పెట్టేవారు ఈరోజు చక్కగా ఆచరించవచ్చు అంట అండి. అదేవిధంగా ఈరోజు ఎవరికైనా మనం ఏదైనా దానం కూడా ఇవ్వచ్చు అంట అండి. ఛత్రి కానీ, అంటే గొడుగు కానీ, చెప్పులు కానీ, కుండ కానీ దానం ఇవ్వడం చాలా మంచిదంట అండి. ఎందుకంటే ఈరోజు అమావాస్య, సంవత్సరం లాస్ట్ రోజు కాబట్టి ఇలా దానం ఇవ్వచ్చు అంట అండి. అదేవిధంగా మన దానం ఇచ్చే దాంతో మన పితృదేవతలు అక్కడ స్వర్గస్థులై ఉంటారు కదా, వాళ్ళకి మనం ఇచ్చే గొడుగు కానీ, వాళ్ళకు నీడ రూపంలో వాళ్ళకి మనం ఇచ్చే చెప్పులు
వాళ్ళకి ఎండలో నడుస్తున్నప్పుడు అవి అడ్డంగా వస్తాయంట. కాబట్టి మీకు కుదిరితే ఈ వీటిలలో ఏదైనా ఒక దానాన్ని చేసుకోండి అని గురుగారు తెలియజేయడం జరిగింది. ఈరోజు మట్టి కుండలు పెట్టి ఆ కుండలలో నీళ్ళను కూడా పెట్టేసి మనము ఎవరికైనా జ్ఞాపకార్థకంగా కానీ అలా నీళ్ళని కూడా పెట్టడం వల్ల చాలా మంచిదని తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయాన్నే మనము ఎలా ఆచరించాలి సాంప్రదాయం అనేది చెప్పడం జరిగిందండి. మనము ఉదయాన్నే ప్రాప్తకాలంలో లేవాలండి. లేచిన తర్వాత అభ్యంగ స్నానం చేయాలి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా మంచిదే. అభ్యంగ స్నానం ఆచరించి తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి. మన ఇంట్లో ఉండే తల్లిదండ్రులకు ఫస్ట్ వాళ్ళ పాద నమస్కారం మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాళ్ళకి మనము ఏదైనా నూతన వస్త్రాలని బహుకరణ చేసుకోవాలి కుదిరితే. ఒకవేళ కుదరకుంటే ఏం లేదండి, చేయాలని రూల్ ఏం లేదు, ఉంటే చేయండి. అదేవిధంగా తర్వాత వాళ్ళ చేతితోటి మనము బెల్లమును వేప పువ్వు మనము స్వీకరించాలండి. వాళ్ళ చేతితోటి అలా స్వీకరించిన దాన్ని మనము తర్వాత ఉగాది పచ్చడి ఆచరిస్తాం కదా, దాంట్లో కలుపుకోవాలండి. వాళ్ళ చేత తీసుకోవడం వల్ల బెల్లం అనేది సైంటిఫిక్గా అయితే ఐరన్ గుణాలు కలిగి ఉంటుంది. వేప అనేది యాంటీబయాటిక్ గుణాలు కలిగి ఉంటుంది. కాబట్టి ఇవి మనకి ఆరోగ్యానికి మంచిది. అదే సాంప్రదాయంగా అయితే ఇవి వాళ్ళ చేతంబడి మనం తీసుకొని ఇవి మనము భుజించడం వల్ల, అంటే బెల్లము తీపి, వేప అనేది చేదు, రెండు కలిసి ఉంటాయి. కాబట్టి వాళ్ళ చేత మనం తీసుకోవడం వల్ల కష్టాలు వచ్చినప్పుడు కానీ సుఖాలు వచ్చినప్పుడు కానీ ఎప్పుడూ మనం కష్టాలకు దిగజారిపోయి సుఖాలకు అలా మారిపోకుండా ఇలాంటి పరిస్థితిలో కూడా నిలకడగా ఉండేటట్టు మనస్తత్వం కలిగి ఉండాలని వాళ్ళు మనకు ఆశీర్వచనం ఇచ్చినట్టుగా అర్థమండి. మనం ఎలాంటి సమయాల్లోనైనా కూడా నిలకడగా ఉండగలుగుతాం. కాబట్టి కుదిరితే మీ ఇంట్లో పెద్దవాళ్ళతోటి ఇలా చేయించుకోండి. అదేవిధంగా రేపు తెల్లవారుజామునే లేచిన తర్వాత నువ్వులు అభ్యంగ స్నానం ఆచరించమని చెప్పాం కదా అండి. నువ్వుల నూనె అన్న లేదా కొబ్బరి నూనె అన్న ఒళ్ళంతా పట్టించుకోవాలండి. అలాగే స్నానం చేసిన తర్వాత ఒళ్ళంతా పట్టించుకొని, ఒకవేళ కుదరలేదనుకోండి ఒక తలపైననైనా మాడ అంటారు కదా, అక్కడ మన బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా, అక్కడైనా కొంచెం ఆయిల్ అనేది అంటించుకోవాలండి. నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ. ఇలా చేయడం వల్ల పెద్దవారి చేత నూనెను మన మాడపైన పెట్టించుకోవాలండి. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే మనకి బ్రహ్మరంధ్రం ద్వారా వెళ్ళిపోతుంది. మనము నూనెను పెట్టి ఇలా మసాజ్ లాగా చేయించుకోవాలంట అండి. చేయించుకోవడం వల్ల చేయించినప్పుడు అక్కడ మనకి ఏదైనా నురగలాగా వచ్చినట్టు అనిపిస్తే మన ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థమంట. ఏమి లేదనుకోండి, నార్మల్గా ఉంటే మనకి ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ లేదని అర్థమంట. కాబట్టి ఇలా చేయించుకొని పెద్దవాళ్ళతోటి స్నానం ఆచరించమన్నారు. ఒక చిన్నపిల్లలకి కూడా వాళ్ళ తల్లి పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళ మాడపైన కొంచెం నూనె అద్దుతుంది. అలా ఎందుకు అద్దుతుంది అంటే ఆ పిల్లలకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఆ మాడపైన అలా నూనె వేసి ఒత్తడం వల్ల వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక 6 నెలల వరకు పిల్లలు అనేది అనారోగ్య పాలు కాకుండా ఉంటారంట అండి. అంటే జ్వరము అలాంటి చిన్నవి ఉంటాయి కదా, ఎలాంటి జబ్బులు కూడా వాళ్ళ దగ్గరికి రాకుండా ఉంటాయి. అందుకనే బ్రహ్మరంధ్రము యాక్టివేట్ అవుతుందంట అండి ఇలా చేయడం వల్ల. కుదిరితే ఇలా చేసి అభ్యంగ స్నానాన్ని అందరూ ఆచరించుకోండి. రేపు ఉదయాన్నే ఉగాది కదా అండి, రేపు ఉదయాన్నే మనకి ఈ జీ తెలుగులో ఈ ప్రోగ్రాం వస్తుంది కదా అండి, అప్పుడు మనకు ఎలాంటి విపత్తులు కలుగుతాయి, ప్రకృతిలో భూకంపాలు వస్తాయా లేకుంటే ఏదైనా జరుగుతాయా అనర్థాలు అనేటి వాటి గురించి కూడా గురువుగారు రేపు డిస్కషన్ చేస్తా అని చెప్పారండి. కుదిరితే అందరూ పొద్దున ప్రోగ్రామ్ని చూడండి. అదేవిధంగా రేపు ఉదయము నియమాలండి, మనం పండగకి ముందు మనము పాటించవలసిన నియమాలు. గోవు పేడను తెచ్చుకోవాలండి. అంటే గోవు పేడ తెచ్చుకొని మనం ముందు శుద్ధి చేసుకోవాలండి. అలా చేసుకున్న పేడ తర్వాత దానిపైన మన ముగ్గులను అలంకరణ చేసుకోవాలి.
గోవు పేడ అంటే ఆవు పేడనే తెచ్చి చల్లుకోండి కల్లాపిలాగా. కానీ చాలామంది అంట బర్రె పెండ కూడా తీసుకొస్తున్నారంట. అలా తీసుకొచ్చి చేయొద్దంట అండి. గోవు పేడ అంటే ఆవు పేడ వాడడం వల్ల అది లక్ష్మీ అనుగ్రహం కలిగి ఉంటుందంట అండి. అదే విధంగా మనము బర్రె పేడ వాడామనుకోండి, దానిపైన యముడి అనుగ్రహం అనేది కలిగి ఉంటుందంట. అది బర్రె అనేది మనకి యముడి వాహనం కదా అండి, అదే దున్నపోతు అంటారు కదా. కాబట్టి యముడి అనుగ్రహం అనేది ఆ వాకిలి పైన పడుతుందంట. కాబట్టి అలా మీకు కుదరకుంటే, ఆవు పేడ దొరకకుంటే వదిలేయండి, అంతేగాని బర్రెపేడ తెచ్చి మాత్రం శుద్ధి చేయకండి అని మరీ గురుగారు తెలియజేయడం జరిగిందండి. ఎందుకంటే యముడి అనుగ్రహం మన పైన పడి స్వర్గస్థులయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలా కాకుండా మనకి ఆవు పేడతోటి శుద్ధి చేసుకోవడం వల్ల మనకి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా మనకి చెడు బ్యాక్టీరియాలు కానీ అలాంటివి కూడా ఇంట్లోకి రాకుండా ఉంటుందండి. మనము పాలు వాడినప్పుడు పాలు తాగినప్పుడు ఆవు పాలే ఎక్కువ తాగాలని చెప్తారు, బర్రె పాలు తాగొద్దు అని చెప్తారండి. ఆవు పాలు తాగడం వల్ల మనలోని సాత్విక గుణాలు కలిగి ఉంటాము, అంటే ప్రేమ అలాంటి గుణాలు కలిగి ఉంటాము. అదే గేదె పాలు తాగామనుకోండి, మన దగ్గర రాజస్విక గుణాలు కలిగి ఉంటాయి, అంటే కోపము, ఆవేశము ఇలాంటివన్నీ కలిగి ఉంటారంట. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆవు పాలు తాగడానికి ప్రయత్నించండి అని గురుగారు చెప్పడం జరిగిందండి. ఇందాక మనము కల్లాపి చల్లుకున్నాక చక్కగా దానిపైన ముగ్గు వేసుకోవాలండి. ముగ్గు వేసుకున్న తర్వాత మనం గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. ఆకులు తీసుకొచ్చేసి కట్టేసుకోవాలండి. మనం కట్టినప్పుడు అవి సమసంఖ్యలో ఉండే విధంగా చూసుకొని కట్టుకోవాలండి. అంటే ఒకటి లక్ష్మి, ఒకటి నారాయణుడు, ఒకటి లక్ష్మి, ఒకటి నారాయణుడు అని మనం మనసులో భావిస్తూ కట్టుకోవాలండి. చివరికి వచ్చాక ఆకు అనేది ఒకటి ఎక్కువ మిగిలిపోయింది అనుకోండి, అది ఒక లక్ష్మిగానో లేదా ఒక నారాయణుడిగానో ఒంటరిగా మిగిలిపోతుందంట అండి. కాబట్టి అలా లేకుండా సమసంఖ్యలో వచ్చేలాగా చూసుకోమని చెప్పారు. అలా ఉండడం వల్ల మనకి కూడా లక్ష్మీ అనుగ్రహము అనేది మన ఇంట్లో ఉంటుందని చెప్పారు. అదేవిధంగా మనం గుమ్మానికి ఇలా అలంకరణ చేసిన తర్వాత మనం ఒక వేపాకులని గుమ్మానికి అటువైపు ఇటువైపు ఒక్కొక్క కొమ్మ చెక్కుకోవాలంట అండి ఈ తోరణానికి. అలా చెక్కుకోవడం వల్ల ఇటు మామిడాకుని కట్టడం వల్ల, ఇటు వేపాకులు కొమ్మలు చెక్కడం వల్ల మనలోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది. ఇదంతా కట్టినాక ఇంకా కుదిరితే దేవతా అనుగ్రహాలు కూడా మన పైన ఉంటుంది. మనము పసుపు కొమ్ములు ఉంటాయి కదండి, అవి ఒక మాలలాగా కట్టండి. పసుపు కొమ్ములను మాలలాగా కట్టి అది కూడా గుమ్మానికి కట్టుకోండి కుదిరితే. అలా కట్టడం వల్ల దేవత అనుగ్రహం అనేది, సమస్త దేవతల అనుగ్రహం అనేది మన పైన ఉంటుందండి. ఆకులు పసుపు కొమ్ములతో తోరణాన్ని కూడా కట్టండి. ఇలా కట్టిన తర్వాత రేపు ఒక అశోక వృక్షం ఉంటుంది కదా, దాని ఆకులు అనేవి తెచ్చి ఈ తోరణం మధ్యలో అక్కడక్కడైనా పెట్టండి ఆకులని. లేదంటే చెంబు తీసుకొని ఓ చెంబులో ఈ ఆకులు వేసి మనము పెట్టాలండి బయట. ఇలా పెట్టడం వల్ల మన ఇంటికి శోకం అనేది రాకుండా ఉంటుందండి. కాబట్టి కుదిరితే ఇలా అందరూ ఈ విధంగా ఆచరించుకోండి. రేపు ఆదివారం కలిసి వస్తుంది కాబట్టి రేపు ఆదివారం రోజని మద్యం సేవించడం కానీ, మాంసాహారాలు భుజించడం కానీ చేయకండి. రేపు ఒక్కరోజు అవి మాత్రం స్వీకరించకండి అని గురువుగారు తెలియజేయడం జరిగిందండి. ఎందుకంటే మనకి ఉగాది అంటేనే చాలా గొప్ప సాంప్రదాయమైన పండుగ అండి. అది మొదటి సంవత్సరం కాబట్టి మనము కుదిరినంత వరకు అలాంటివి మీ దాపులకి రాకుండా చూసుకోమని చెప్పడం జరిగిందండి. మన సాంప్రదాయం ఇదండి. ఇలా పొద్దున్నే మీరు అలంకరణ చేసుకున్న తర్వాత రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. అంటే ఉగాది పండుగ రోజు ఉదయాన్నే మనం ఆచరించవలసిన పూజ, మనము అష్టదళ పద్మం ముగ్గు లేదా పద్మదళం ముగ్గు పెట్టుకోవాలండి దేవుడి ముందు. వేసుకున్న తర్వాత షష్ఠగ్రహ కూటమి ఉంటుంది కదా, రేపు మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని ప్రభావం అనేది మన పైన పడకుండా ఉండడం కోసమని ఈ పూజ ఆచరించాలండి. ఇలా ముగ్గు పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక ఆకును కానీ లేదా వస్త్రాన్ని కానీ వేసి దానిపైన
నవధాన్యాలు పోయాలండి. తర్వాత బియ్యం పోయాలి. పోసిన తర్వాత ఒక కుంభస్థానం ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఒక కలశాన్ని పెట్టుకోవాలి. ఆ కలశాన్ని పెట్టుకున్న తర్వాత దాన్ని గణపతిగా మనం పూజించుకోవాలండి. ఫస్ట్ సంవత్సరం గణపతిగా పూజ చేసుకున్న తర్వాత మీ గ్రామ దేవతలను, కుల దేవతలను, పార్వతీ పరమేశ్వరులను, తర్వాత మహాలక్ష్మినిగా మనం పూజించుకున్నాక లక్ష్మీనారాయణులని పూజించుకోవాలి. తర్వాత సరస్వతి బ్రహ్మని యథాశక్తిగా మీరు పూజించుకోవాలి. తర్వాత లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి మీకు వచ్చిన అష్టోత్తరం కానీ మీకు ఏది వస్తుంది అమ్మవారికి అన్నీ చదివేసుకున్న తర్వాత తీయటి నైవేద్యాన్ని పెట్టాలండి. పెట్టిన తర్వాత అమ్మ లక్ష్మి సకల దేవతల అనుగ్రహము మా కుటుంబం పైన ఉండాలి, మా పిల్లలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి, సద్బుద్ధి రావాలి, పెద్దవారి ఆరోగ్యాలు బాగుండాలి, మా కుటుంబం అంతా బాగుండాలి అని అమ్మవారిని వేడుకోవాలి. ఇలా వేడుకున్న తర్వాత మంత్రాక్షంతలు సమర్పించుకోవాలి. తర్వాత మనము ఎల్లుండి సోమవారం అవుతుంది కదా అండి. ఎలాగో మనం ఆ కలశాన్ని కదిలించాము కాబట్టి ఆ కలశాన్ని అలాగనే ఉంచాలి. సోమవారం ఉదయాన్నే ఆ కలశాన్ని తీయాలండి. తీసిన తర్వాత ఆ కింద మనము బియ్యం ఉన్నాయి కదా అండి, ఆ బియ్యాన్ని మనం నైవేద్యంగా వండుకోవాలి. ఏదైనా దద్దోజనంగా కానీ, నిమ్మ పులిహోరగా కానీ, లేదంటే మీకు ఏది కుదిరితే అది దాన్ని వండుకొని ఇంట్లో అందరూ స్వీకరించాలండి. నవధాన్యాలు ఉన్నాయి కదా అండి, ఆ నవధాన్యాలని మీరు కుదిరితే చెరువులోనన్నా చల్లేయండి. చల్లితే అవి విత్తనాలు ఉండి మొలకల్లాగా ఎత్తిన తర్వాత అది ఏదైనా గోవులు కానీ ఏదైనా పశువులు కానీ స్వీకరిస్తాయి. అలానన్నా చేయండి. లేదంటే అలా చేయడం వల్ల నవగ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయండి. లేదంటే మనం ఇంట్లోనే కుండీ ఉంటుంది కదా, కుండీలోనన్నా వేసేసి వాటిని మొలకెత్తించి ఆ మొలకలను తీసి మళ్ళీ ఏదైనా ఆవుకో పశువుకో ఏదైనా తినబెట్టండి. అలానన్నా చేయండి. అలా కుదరలేదనుకోండి, వాటిని బాగా పౌడర్ లాగా దంచేసి మనం పేడ ఉంటుంది కదా అండి, ఆ పేడలో మధ్యలో పెట్టేయాలండి. పెట్టేసి మనం గుమ్మానికి దిష్టిలాగా తీయాలండి. తీసేసి ఇవి తీసుకెళ్ళి పారే నీళ్ళలోనన్నా వదిలేయాలండి. ఇలా వదిలేయడం వల్ల మనలోన ఏదైనా ఉన్నా కూడా అదంతా వెళ్ళిపోతుందండి ఇంటిపైన. లేదంటే ఇంకొక పరిహారం అండి, ఇవి ఉంటాయి కదా అండి మన నవధాన్యాలన్నీ, వాటిని పేడలోకి కలపాలండి. కలిపేసి చిన్న చిన్న ముద్దల్లాగా చేయాలి. ముద్దల్లాగా చేసిన తర్వాత వాటిని మీకు కుదిరిన ఎప్పుడైనా తొక్కని ప్లేస్లో, అడవిలో కానీ ఎక్కడైనా కానీ మీకు తొక్కని ప్లేస్లో కానీ పడేయాలండి. పడేయడం వల్ల వాటిపైన ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు నీళ్లు పడి అవి మొలకెత్తి వాటిని మళ్ళీ ఏదైనా ఆహారంగా మేస్తాయి కదా. మేయడం వల్ల మన పైన ఉన్న నవగ్రహాల ప్రభావం అనేది తగ్గిపోతుంది. ఇవన్నిట్లలో ఏదో ఒకటి ఆచరించుకోండి. ఇది తాంత్రిక పూజ అండి. ఇది కాబట్టి అందరూ చేయండి. ఇవన్నిట్లలో ఏదైనా ఒకటి ఆచరించండి. ఇవన్నీ ఇందులో ఆచరించడం వల్ల లోక కళ్యాణం కోసం సత్తు కార్యం కాబట్టి మనకి ప్రకృతి మాత కూడా అనుగ్రహం అనేది కలుగుతుంది, మన పైన ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం గ్రహాలు బాగాలేవు కదా అండి. గ్రహ దోషం కానీ గ్రహ కూటమి షష్టగ్రహ కూటమి కానీ ఈ ప్రభావం ఏదున్నా కూడా మన పైన నుండి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అండి. కుదిరితే అందరూ చేయండి ఈ యోగక్షేమము. మనలో ఉన్న దారిద్రము, శత్రుదోషము, చెడు దూరమయ్యేందుకు ఈరోజు సాయంత్రము గోధుమ పిండితో చేసిన ప్రమిదలను ఒక పళ్ళెంలో ఉంచి నెయ్యితో దీపాలు వెలిగించాలండి. మీకు దొరికితే అందుబాటులో ఉంటే ఆ దీపం చుట్టూ జమ్మి ఆకులను పెట్టాలండి. వాటి ఆకులతోటి మనం అలంకరణ చేయాలి. లేదంటే మరేవైనా పత్రాలు కానీ ఎర్రని పుష్పాలు కానీ అలంకరించాలి. వాటి చుట్టూ అంటే దీపాల చుట్టూ అలంకరణ చేసి ఆ దీపాలని ఓం కాళికాయ నమః అని అనుకుంటూ పూజించాలండి. లేదా దీపదుర్గ స్తోత్రం అన్న పారాయణం చేయాలి. ఇలా దీపాన్ని అమ్మవారిలాగా మనము భావించుకొని ఇలా చేయడం వల్ల దారిద్రము, శత్రుదోషము, చెడు ఆలోచనలు ఏమైనా ఉంటే మనలో అన్నీ తొలగిపోతాయండి. అదేవిధంగా మనం ఇందాక గోధుమ పిండి ఉంది కదా అండి, ఆ దీపాలు ఆ గోధుమ పిండి దీపాలని
మరుసటి రోజు వాటిని చపాతీలాగా చేయాలండి. చేసేసి వాటిని బాగా కాల్చేసి చపాతీలాగా చేసిన తర్వాత వాటిని మూగజీవులైన ఆవులకు కానీ కుక్కలకు కానీ ఆహారంగా వేయడం వల్ల మీలో ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయండి. కుదిరితే ఈ యోగక్షేమం అందరూ ఆచరించుకోండి. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.